ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. కామన్‌గా చేసేవంటి మిస్టేక్స్ ఏముంటాయి? సో కామన్‌గా నేను చూసిన మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కానీ ప్రాపర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోరు. హ్మ్. ఒక గట్టి హాస్పిటల్ బిల్ గనక వచ్చేస్తే గనక వాళ్ళు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుల పాలవుతారు. దాని 30,000-40,000 అవుతుంది ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్. దాన్ని తీసుకోవడానికి వాళ్ళు చాలా హెసిటేట్ చేస్తారు. కంపెనీ పాలసీ ఉంది కదా, సో కంపెనీ ఏదో పర్మనెంట్గా వీళ్ళకిస్తా అని అగ్రిమెంట్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా చాలా మిస్టేక్స్ ఉండేసి ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏంటంటే ఆ రిటర్న్ అనేది తగ్గించుకుంటారు. వీటిని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే కనుక వీ కెన్ క్రియేట్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక డౌట్ ఖచ్చితంగా వస్తుంది. కామన్‌గా చేసేవంటి మిస్టేక్స్ ఏముంటాయి? ఇన్వెస్టర్స్ ఎలాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ సాయిరామ్ గారు. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే మేడం. సో ఇన్వెస్టర్స్ అవాయిడ్ చేయాల్సినటువంటి కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి. లేదు అంటే హెవీ బర్డెన్ అనేది వాళ్ళ మీద పడుతుంది. సో ఆ మిస్టేక్స్‌ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? యాక్చువల్‌గా మిస్టేక్స్ ఏమున్నాయి? సో కామన్‌గా నేను చూసిన మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కానీ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే రేపు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అమ్మాల్సి వస్తుంది. ఒక గట్టి హాస్పిటల్ బిల్ కనుక వచ్చేస్తే కనుక వాళ్ళు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతారు. హ్మ్. అప్పుల పాలవుతారు. దాని 30,000-40,000 అవుతుంది ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్. దాన్ని తీసుకోవడానికి వాళ్ళు చాలా హెసిటేట్ చేస్తారు. కంపెనీ పాలసీ ఉంది కదా, సో కంపెనీ ఏదో పర్మనెంట్గా వీళ్ళకిస్తా అని అగ్రిమెంట్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్ ప్రొడక్ట్స్ కొంటారు కానీ రాంగ్ ప్లేస్లో కొంటారు. ఓకే. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో తీసుకొని కొంటారు. హ్మ్. వాళ్ళు ఏదో 5% డిస్కౌంట్ ఇస్తున్నారు. రేపు ప్రాబ్లం వస్తే ఆ కంపెనీ ఎంప్లాయీ మీరు మీ తరపున వాదిస్తాడా లేకపోతే కంపెనీ తరపున వాదిస్తాడా? ట్రూ. చాలా సింపుల్. ఆయన 5% డిస్కౌంట్ ఇప్పుడు ఇచ్చాడు. బట్ రేపు ఇష్యూ వచ్చింది. కంపెనీ కనుక ఎక్కువ చేస్తే కనుక తీసేస్తుంది ఆ ఎంప్లాయీని. సో అవును. దాన్ని మర్చిపోతారు. ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి పోరు. లేదు నాకు తెలుసు రిలేటివ్, అక్కడ తీసుకుంటాను. రేపు క్లైమ్ వస్తే ఈరోజు నేను దాదాపు 50+ పర్సన్స్కి ఇట్లా నేను హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళు మా దగ్గర పాలసీ తీసుకోలేదు హెల్త్లో. క్లైమ్స్ అప్పుడు కానీ రెన్యువల్స్ అప్పుడు కానీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెద్ద హెల్ప్ చేయట్లేదు. హ్మ్. సో మేమే మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఎందుకు వచ్చింది? మీరు అసలు ముందే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు కదా. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలవండి, మాట్లాడండి. ఎవరు బెటర్ అంటే అక్కడికి వెళ్ళండి నాలెడ్జ్ బేస్గా చూసుకొని. అలా కాకుండా నాకు డిస్కౌంట్ వస్తుంది, సో ఇప్పుడు డిస్కౌంట్ బాగానే వస్తుంది, రేపు క్లైమ్ అప్పుడు మొత్తం మీరే తిరగాల్సి వస్తుంది. లేదా అప్పుడు ఇంకా ప్రొఫెషనల్ తీసుకోవాలంటే వాళ్ళు ఇంకా మీ అవసరం తెలుస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. సో దాన్ని మీరు కరెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను అప్పుడు చాలామంది ఏంటంటే ఓకే 1 CR ఆర్ 2 CR తీసుకుంటారు. అదేంటంటే ఎవరో చెప్పిన వాళ్ళ కోసం తీసుకున్నట్లు తీసుకుంటారు తప్ప వాళ్ళ అవసరానికి తీసుకోరు. హ్మ్. సో ఇప్పుడు నాకు ఒక కేసు చూశాను. 30 years పర్సన్, ఆల్మోస్ట్ మంత్లీ 2 lakhs శాలరీ వస్తుంది. హీ టుక్ 2 crores పాలసీ. సో 2 crores ఎందుకంటే 2 crores అందరూ అదే తీసుకుంటున్నారు కదా, 1 crore, నేను ఇంకా 2 crores తీసుకున్నాను చాలా ఎక్కువ అనుకుంటున్నాడు. ఓకే. 4 years బ్యాక్ ఆయన శాలరీ 7 lakhs, ఇప్పుడు 30 lakhs. సో కనీసం మనం ఈ గ్రోత్ ప్యాటర్న్ చూసుకున్నా కానీ తక్కువలో తక్కువ 5 years తర్వాత ఆయన 50 lakhs అవుతుంది. సో 50 lakhs అయినప్పుడు ఖర్చులు కూడా అలానే పెరుగుతాయి. హ్మ్. అవును. అండ్ ఆయన హోమ్ లోన్ ఉంది ఒకటి. సో రేపు ఏదైనా రిస్క్ జరిగితే ఫస్ట్ ప్రయారిటీ బ్యాంకర్స్కి వస్తుంది. మనకేంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ మీద ఫస్ట్ క్రెడిట్ రైట్స్ ఎవరికి ఉంటాయంటే లోన్ ఇచ్చిన వాళ్ళకి ఉంటుంది. ఆ ప్రొసీడింగ్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిందే మనకి ఇస్తారు. సో 2 crores పాలసీ ఏం సరిపోతుంది విత్ రైజింగ్ ఇన్ఫ్లేషన్? హ్మ్. వాళ్ళ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టు తీసుకోవాలి. కాబట్టి మల్టిపుల్ పాలసీస్ తీసుకోండి. మీకు అవసరం లేదనుకుంటే అప్పుడు ఒకటి డ్రాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ మాటలు వింటారు. యాహ్! అంటే దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కేటగిరీ. ఆ ఫ్రెండ్ ఆ కేటగిరీలో ఎక్స్పర్ట్ కాదు, బట్ వింటారు. హ్మ్. నెక్స్ట్ కామన్గా నేను చూసింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్స్ తీసుకుంటారు. బట్ వాళ్ళు ఎక్స్పర్ట్ కాదన్న విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక కన్సిడరేషన్ తీసుకొని మీరు దాన్ని ఒక ప్రొఫెషనల్తో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు చెప్పిందే నిజమంటే ఇప్పుడు మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన సర్జరీ చేయమన్నాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సర్జరీ ఒక్కర్లేదు మెడిసిన్తో తగ్గిపోద్ది అని చెప్తే అవును. హెల్త్ రిస్క్‌లో పడుతుంది. అసలు వీళ్ళకి అసలు చెప్పేంత నాలెడ్జ్ ఎక్కడుంది? ఇప్పుడు ఇది ఎవరు చెప్పాలి? సర్జరీ ఎక్కర్లేదు మెడిసిన్ తగ్గిపోతుంది ఇంకో డాక్టర్ చెప్పాలి. హ్మ్. ఇంకొక ఎక్స్‌పర్ట్ చెప్పాల్సిందే. ఒక ఎక్స్పర్ట్ దగ్గర మీరు చెప్పిన దాని మీద మీకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మీరు ఇంకో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ముగ్గురు నలుగురు దగ్గరికి వెళ్ళండి మీకు డౌట్ ఉంటే. అలా కాదు మా ఫ్రెండ్స్ చెప్పారు లేదా మా ఇంట్లో స్పౌస్ చెప్పింది, పేరెంట్స్ చెప్పారంటే ప్రాబ్లం మీకు వస్తుంది రేపు. ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రాంగ్ అయితే ఏంటి? సో
ఒకప్పుడులాగా అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయితే లేవు. చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అయితే అరైజ్ అవుతున్నాయి. ఒకప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం నేను చూసింది ఏంటంటే హౌస్ కొనేటప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు రిటైర్ అయ్యాక ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఎర్లీ కెరియర్లోనే ప్లాన్ చేస్తున్నారు. సో ప్యాటర్న్ చేంజ్ అయింది కదా. ఈ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం అడ్వైస్ ఇవ్వాలి కదా. అలా కాకుండా ఆ, మనం వెళ్ళి ఎర్లీగా హౌస్ కొందాం అని వెళ్ళిపోయాం. మన ఫైనాన్షియల్స్ చూసుకోలేదు. మొత్తం టైట్ అయితే సిచ్యువేషన్ ఏంటి? అది చెప్పిన నేను మీకు టైట్ అయింది కదా అని చెప్పి ఎవ్రీ మంత్ మనీ ఇస్తారా? అది చూసుకోము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిటర్న్స్ చేస్తారు చాలామంది. ఐ వాంట్ ద బెస్ట్ రిటర్న్, 20% కావాలి, 30% కావాలి, ఇలా ప్లాన్ చేస్తూ వెళ్తారు. సో 20%, 30% అనేవి లక్లో వస్తాయి, ఎవ్రీ ఇయర్ రావు. ఓన్లీ గాడ్ కెన్ నో ఈ ఇయర్ ఏది పర్ఫామ్ చేస్తుంది. అసలు అది మర్చిపోతారు. నేనే బెస్ట్ అనుకుంటారు. సో నేను ఎవ్రీ ఇయర్ దాన్ని ఐడెంటిఫై చేయగలను అనుకుంటారు. సో అలా అనుకొని దిగేస్తారు. దిగి అట్ ద ఎండ్ లాస్ అయిపోతారు. సో ఇదేంటంటే నేను కామన్గా F&Oలో చూస్తూ ఉంటాను. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో వస్తే 20,000 వస్తుంది, పోతే 5,000 అని పెడతారు. అది 20,000 రావడం దేవుడు ఎరుగు, ఈ 5,000 పోతానే ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక పోస్ట్లో 1,50,00,000 లాస్ అయ్యారంట ఒకళ్ళు. ఓకే, ఇట్లా పెట్టి ఇక్కడ ఏంటంటే 1,50,00,000 లాస్ అయినా ఇంకా తెలియలా, ఇంకా వస్తుందనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నాడంట. సో ఇలాంటి స్పెక్యులేషన్ వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు దేనికి పెట్టారు ఆ ప్రోడక్ట్ వాటిని అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. నిన్న ఒక క్లయింట్ మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఈ పెన్నీ స్టాక్స్లో పెడితే ప్రాబ్లం ఏంటి అని బల్ల గుద్ది మరీ అడుగుతున్నాను నన్ను. ప్రాబ్లం ఏంటంటే పోతే మొత్తం పోతాయి, అది మీకు ఓకేనా అంటే అట్లా కాదంట. అసలు స్టాక్స్ ఎలా వర్క్ అవుతాయి ఇది ఏమీ తెలియదు. జస్ట్ ఏముంది, ఒక 20 రూపీస్ స్టాకు దాన్ని పెడతాను, నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి పెడతాను, మహా అయితే పెరిగితే బాగా పెరుగుతాయి, లేదు అంటే నా డబ్బులు నాకు వస్తాయి కదా అన్న థాట్లో ఉన్నాడు. కానీ పోతే మొత్తం పోతాయి. సో మీకు పెన్నీ స్టాక్స్ చూస్తే కనుక వాటిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. అవి మోస్ట్లీ బ్రోకర్స్ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఒకేసారి మార్కెట్లోకి వదులుతారు. సో మీరు చాలామంది కొంటూ ఉంటారు, తర్వాత దాన్ని కొనడానికి ఎవరు ఉండరు, అప్పుడు మీరే మళ్ళీ తక్కువ కమ్మాల్సి వస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో స్కామ్ చేసేవి. మీరు అవన్నీ చూసుకోకుండా నేను కొంటానంటే ప్రాబ్లం మీకే అవుతుంది. నెక్స్ట్ అందులో ఇవన్నీ కూడా చిన్న రీల్స్ లో చూసేసి 1 minute వీడియో చూసి ఇది బాగుంటుంది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే థాట్. ఈ రీల్స్ అంటే గుర్తొచ్చింది మేడం. సో ఈ పెన్నీ స్టాక్స్ని పంప్ అండ్ డంప్ ఎలా చేస్తారంటే బ్రోకర్స్ దగ్గర, కొంతమంది ప్రమోటర్స్ దగ్గర స్టాక్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 మంది, సో సుమారు ఒక మంచి అనలిస్టుల లాగా ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇస్తారు. సో ఈ స్టాక్ బాగా పెరుగుద్ది అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఇచ్చే ముందు కొంత స్టాక్ని పెంచుతూ ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చూసినప్పుడు ఓకే వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెద్దగా లేదు, ఫినాన్షియల్ నాలెడ్జ్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది ఈ సెక్టార్లో. వాళ్ళు చూసినప్పుడు ఓకే బాగానే పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఆ కంపెనీ గురించి ప్రమోషన్ ఇస్తారు, వాళ్ళ డబ్బులు వస్తాయి. సో ఇది చూసిన కామన్ పర్సన్ ఏం చేస్తారు, ఓకే బాగా పెరుగుతుంది, లెట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే బ్రోకర్స్, ఈ ప్రమోటర్స్ కుమ్మక్కై ఉంటారు, వాళ్ళు స్టాక్స్ అమ్ముతారు. సో ఇప్పుడు ఏమైందంటే స్టాక్ ప్రైస్ 10 రూపీస్ నుంచి 100 రూపీస్కి పెరుగుద్ది. 100 రూపీస్కి పెరిగిన తర్వాత రేపు కొనేవాడు ఉండడు, ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కొన్నారు, తర్వాత వాళ్ళకి ఆ ప్రమోషన్లని ఆపేస్తారు, ఇంకా మర్చిపోతారు కూడా దాన్ని. ఇప్పుడు ఏంటి వాళ్ళకి నిజంగా అవసరం వచ్చింది, 100 రూపీస్ దగ్గర ఎవరు అమ్మరు, ఇక వీళ్ళే మళ్ళీ తిరిగి కొంటారు. ఎంతకి 5 రూపీస్కి, 2 రూపీస్కి అలా కొంటారు. వీళ్ళు 100 రూపీస్కి ఉన్నదాన్ని మళ్ళీ 2 రూపీస్కి అమ్మాల్సి వస్తుంది. సో ఈ సర్కిల్లో మొత్తం ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు, ప్రమోటర్స్ వాళ్ళ మనీ వాళ్ళు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న 2 రూపీస్ స్టాక్ని 100 రూపీస్కి అమ్మారు, మళ్ళీ 2 రూపీస్కే కొన్నారు. సో వాళ్ళ స్టాక్స్ వాళ్ళకే వచ్చాయి, నెక్స్ట్ వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది. అట్ ద ఎండ్ ఇన్వెస్టర్ లాస్ అవుతాడు. ఇది తెలుసుకోవడానికే చాలా టైం పట్టుద్ది ఇన్వెస్టర్స్కి. ఇంకా ఏంటంటే చాలామంది ఏంటంటే అసలు వచ్చిన గోల్ మర్చిపోయి డిస్ట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటి లాంగ్ టర్మ్ పర్పస్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చారు, లేదా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని వచ్చారు, లేదా కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం వచ్చారు. దాన్ని మర్చిపోయి వేరే దానికి వెళ్ళిపోతారు. ఇక ఓకే ఈ ఇయర్ గోల్డ్ బాగుంది, లెట్స్ ఇన్వెస్ట్, లేదా బయట ఎవరో ఇంట్రెస్ట్కి ఇస్తా అన్నారు, పెట్టేద్దాం. ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న వ్యక్తి మొత్తం ఐపీ పెట్టేస్తే ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది, దాన్ని మర్చిపోతారు ఆ రిస్క్స్కి. సో ఎక్కడైతే న్యూస్ బాగా వచ్చిందో వాటిలో ఇన్వెస్ట్ చేద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఇది కాదు డైరెక్ట్ ఫండ్ బెటర్ వెళ్తారు. చాలామంది ఏంటంటే ఈరోజు నేను చూస్తున్న ట్రెండ్ ఏంటంటే డైరెక్ట్ ఫండ్లో కూడా అడ్వైజర్ ఉంటారు, అడ్వైజర్ లేకుండా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ స్కిల్. ఆ స్కిల్ లేకపోతే ఏమవుతుందంటే మీకు సబ్ ఆప్టిమల్ రిటర్న్స్ వస్తాయి. యావరేజ్న 12% రిటర్న్ వస్తే మీరు 10% రిటర్న్తో వెళ్ళిపోవచ్చు.
ఇది ఎందుకు జరుగుద్ది అంటే వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కనపడుద్ది అంటే బాగా పెరిగిపోయిన కంపెనీస్ కనిపిస్తాయి, వీళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత అది పడిపోతుంది. ఇది తెలుసుకోవడానికి వాళ్ళకి 1.5-2 years పట్టింది. ఓకే, నా ఫండ్ ఏమి రిటర్న్ ఇవ్వట్లేదు, లెట్స్ ఎగ్జిట్ అని ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ బాగా పెరిగిన కంపెనీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ ఫండ్ పడిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు నేను పెట్టిన తర్వాత ఎందుకు పడిపోతుంది, ఎందుకంటే మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఆ ఫండ్ పెరక్క ముందు ఇన్వెస్ట్ చేయాలి, పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే లాభం ఏంటి? ఇప్పుడు కూడా మనం జూబ్లీ హిల్స్లో ఎందుకు కొంటాం? బాగా గ్రో అయ్యే ఏరియాస్లో కొంటాం. ఆల్రెడీ పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంటే ఎవరు మళ్ళీ ఇంకా పెరిగే అప్రిసియేషన్ ఉండదు కదా. సో ఇలా చాలా మిస్టేక్స్ ఉండేసి ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏంటంటే ఆ రిటర్న్ అనేది తగ్గించుకుంటుంటారు. నార్మల్గా ఒక ఫండ్ ఒక 15% రిటర్న్ ఇస్తే ఈ యావరేజ్ ఇన్వెస్టర్స్ తీసుకునేది 10% అలా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు లిమిట్ చేసుకుంటారు. యా, ఎందుకంటే వీళ్ళకుంటే ఓన్ బయాసెస్ వల్ల చాలామంది ఏంటంటే నేను బెటర్గా పిక్ చేయగలనన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ ఓన్ థాట్ ప్రాసెస్ వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోరు. సో రిస్క్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఏమవుద్దంటే మీకు కరెక్ట్గా అవసరం ఎప్పుడు వచ్చిందంటే మార్కెట్ పడినప్పుడే అవసరం వస్తుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎవ్వరు తీరు మనీని, మార్కెట్ పడినప్పుడే తీస్తారు. ఎందుకంటే మార్కెట్ పడిందంటే ఎకానమీ ఏంటంటే ఆ టైంలో కొంచెం డౌన్ సైడ్ ఉంటుందని అర్థం. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ పడినా కానీ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఫైనల్లీ దే విల్ మిస్ ద రిటర్న్. దాని బదులు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకుంటే కనుక మీరు దీన్ని తీసేసే అవసరం ఉండదు కదా. సో ఇట్లా చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వీటిని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే కనుక వీ కెన్ క్రియేట్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.